అందరికీ నమస్కారం. మాజీ మంత్రివర్యులు పెద్దలు సీనియర్ నాయకులు అంబటి రాంబాబు గారు ఈ రోజున తనకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తూ న్యాయం కావాలని చెప్పి నిరాహార నిరసన దీక్షని ఈరోజు చేస్తా ఉన్నారు. వారికి సంఘీభావం తెలియజేయడానికి, వారి వెంట మేము ఉన్నామని చెప్పడానికి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అంబటి రాంబాబు గారు ఈ పేరంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మరీ ముఖ్యంగా ఈ గుంటూరు జిల్లాలో ఎప్పటి నుంచో వాయిస్ ఆఫ్ ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఎప్పుడు తన బాణిని వినిపిస్తూనే, అధికారం మీద పోరాడుతూనే, ఇష్యూస్ మీద ప్రశ్నిస్తూనే కంటిన్యూస్ గా కూడా వారి యొక్క సర్వీస్ పార్టీకి ఇస్తూనే వచ్చారు. అలాంటి సీనియర్ నాయకులు సమాజంలో ఎప్పటి నుంచో కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి రాంబాబు గారు. మరి అలాంటి వారు ఈ రోజున ఈ నిరాహార దీక్ష చేస్తూ ఈ ప్రభుత్వాన్ని 2 డిమాండ్స్ న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా మరి అడగదలుచుకున్నారు. ఒకటి, కొంతకాలం క్రితం తన మీద సుమారు ఇదే గుంటూరులో 7-8 గంటల పాటు దాడి జరిగితే, ఆ దాడి జరిగిన వాళ్ళ మీద, ఆ దాడి జరిగిన వాళ్ళ మీద, ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద జరిగినటువంటి ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎవరైతే విక్టిమ్ ఉన్నారో, ఎవరైతే దాడికి గురయ్యారో వాళ్ళని మాత్రం 18 రోజులు జైలుకి పంపిస్తారు, ఎక్కడ లేని సెక్షన్లు పెడతారు, హింసిస్తారు. మరదే వందల మంది వచ్చి వారి ఇంటి మీద దాడి చేసి ఆఖరికి రాంబాబు గారిని ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు చంపే ప్రయత్నం చేసేంత పని చేశారు. ఇది గుంటూరు ప్రజలందరికీ కూడా తెలుసు. మరి వారి మీద తూతూ మంత్రంగా ఓ 10 మంది మీద ఏవో పిచ్చి సెక్షన్లు పెట్టి చిన్న కేసు, స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి చిన్న కేసులు, అది కూడా 10 మంది మీద చూజ్ అండ్ పిక్ గా పోలీసులు చేసినటువంటి ఈ దారుణాన్ని ప్రశ్నిస్తూ, డిమాండ్ చేస్తూ ఇక్కడ దీక్ష చేస్తా ఉన్నారు. అలాగే నల్లపాడు స్టేషన్ లో రాంబాబు గారిని అక్కడికి తీసుకువెళ్తే పట్టాపురం సిఐ గంగా గారికి ఏం పని? అక్కడికి వెళ్లి ఫిజికల్ గా తన్ని హరాస్ చేసేందుకు ప్రయత్నం చేసిన దాని మీద కూడా మరి పోలీసులే ఈ విధంగా పార్టీ ముసుగులో నాయకుల్ని ఇబ్బంది పెడితే మరి వారి మీద ఏ యాక్షన్ తీసుకుంటారని చెప్పి మరి రాంబాబు గారు ప్రధానంగా ఈ డిమాండ్స్ చేస్తూ ఈ నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. మనమంతా చూసాము, ఈ గుంటూరులో ఎంతో మంది హేమాహేమీలు ఇక్కడ రాజకీయాలు చేశారు, అనేక పదవులు చేశారు. ఈ గుంటూరులో రాజకీయానికే ఎంతో ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉంది. మరి అలాంటి చోట రాంబాబు గారు లాంటి సీనియర్ నాయకులు ఎప్పటి నుంచో కూడా ఉండి మరి వారి పోరాటం వారు చేస్తా ఉంటే ఈ రకంగా 7-8 గంటలు ఒకరి ఇంటి మీద పడి ఆఫీస్ మీద దాడి చేసి, కార్కి నిప్పంటించి ఇంటి మీద దాడి చేసి తన్ని మానసికంగా ఇబ్బంది పెట్టి జైలు పాలు చేశారు. ఏం తప్పు చేశారు రాంబాబు గారని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని. రాంబాబు గారు అక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళొస్తుంటే అటువైపు నుంచి వస్తా ఉంటే వాళ్లే కవిచ్చి అనేక మాటలు మాట్లాడి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తే తను ఏదో ఆ ఆవేశంలో, కోపంలో ఒక మాట జారారు. దానికి వారు మళ్ళా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఒకవేళ తప్పయింటే సరే సారీ అని చెప్పి కూడా వారు అడ్మిట్ అయ్యారు. కావాలంటే నన్ను అరెస్ట్ చేసుకోండి అని కూడా వారు క్లియర్ గా చెప్పడం జరిగింది. అయినా సరే వదిలిపెట్టకుండా ఎస్ తప్పు చేశారు అనుకున్నాం, అరెస్ట్ చేసుకోమని క్లియర్ గా రాంబాబు గారు చెప్పారు కదా. ఆ రోజు అరెస్ట్ చేయండి అనే చెప్పారు. ఎవరినైనా ఇన్ని సంవత్సరాలుగా మనం రాజకీయాలు చూసాము, ఎంతో మంది పొలిటీషియన్స్ ఉన్నారు, ఎన్నో పార్టీలు వచ్చినాయి పోయినాయి. ఈ రకంగా 7-8 గంటలు ఆ సీనియర్ నాయకుడిని మీ యొక్క రాక్షసానందం కోసం చంపినంత పని చేసి హింసించడం అవసరమా అని నేను అడుగుతా ఉన్నాను. ఇది తప్పు కాదా? రాంబాబు గారు జనరల్ గానే ఏది అడిగినా, ఏ పరిస్థితి ఎలా వచ్చినా కూడా ఐ డోంట్ కేర్ అని అంటూ ఉంటారు.
బట్ ఇప్పుడు రెగ్యులర్ గా ఆయన అయితే ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా ఆయన అధికారంలో ఉన్నా ఆయన గొంతు వినిపిస్తూనే ఉంటారు. ఏదో ఒక అంశాల మీద మాట్లాడుతూ ఉంటారు. ప్రజలకు ఉపయోగపడేటువంటి విషయాల మీద పోరాటాలకైనా లేకపోతే ప్రశ్నించడానికైనా ముందుండి ఆయన పని ఆయన చేసుకుంటూ పోతారు. అలా ఏదైనా కూడా టేక్ ఇట్ ఈజీగా ఐ డోంట్ కేర్ అనేటువంటి రాంబాబు గారిని ఈ రోజు మీరు కదిలిచ్చారంటే ఇప్పటి వరకు కూడా ఆయన ఏదో మాట్లాడుకుంటూ ఆయన పనిచేసుకునేవాడు. ఈ రోజున రాంబాబు గారు రోడ్డెక్కి ఇలాంటి నిరాహార దీక్ష చేస్తున్నారంటే దీనికి కారణం ఎవరు? దీనికి కారణం మీరు కాదా? దీనికి మీరు సమాధానం చెప్పాలి. డోంట్ కేర్ ఐ డోంట్ కేర్ అనేటువంటి రాంబాబు గారిని ఐ డోంట్ లీవ్ యూ అనే పరిస్థితికి తీసుకొచ్చింది మీరు కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. రాంబాబు గారు ఈరోజు ఒక పెద్ద యాజిటేషన్ చేస్తా ఉన్నారు. నాకు తెలిసి రాంబాబు గారు నైజం అయితే ఈ ఒక్క యాజిటేషన్ చేసి ఇక్కడితో ఆగరు. ఇలాంటి యాజిటేషన్స్ మిమ్మల్ని గద్దె దించే వరకు కూడా చేస్తారని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను. ఆయనకు అన్యాయం జరిగింది. ఆయనకు అన్యాయం జరిగింది కాబట్టి ఆ అన్యాయం మీద ఆయన పోరాడుతూ ఉన్నారు. మాకు అన్యాయం జరిగింది. అదే రోజున మేము వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే మా మీద కేసు కట్టారు. జోగి రమేష్ గారి మీద దాడి చేశారు, ఆయన మీద కేసు కట్టారు. అంటే మీరే కవిస్తారు, మీరే గొడవలు చేస్తారు, మీరే దాడులు చేస్తారు, మీరే మా మీద కేసులు పెడతారు, మీరు మా మీద కేసులు పెడతారు. ఇది మీ పార్టీ విధానం. ఈ విధానం ఎన్ని రోజులు కూడా కొనసాగదు. ఈ విధానాన్ని అణిచివేసే వరకు, ఈ విధానాన్ని మీరు ఆపే వరకు, ఈ విధానం వల్ల మీరు ఓడిపోయే వరకు, ఈ ప్రజలు మిమ్మల్ని ఓడించే వరకు కూడా ఈ యాజిటేషన్లు కొనసాగుతాయి. రాంబాబు గారు చేసేటువంటి ప్రతి యాజిటేషన్ కూడా మా మద్దతు ఉంటుంది అని చెప్పి ప్రకటిస్తున్నాం. ఈ పోలీసులు ఏమనుకుంటున్నారో గాని, ఈ పోలీసులకు కూడా ఇటీవల కాలంలో బహుశా వీళ్ళకి తెలిసే ఉంటది, పోలీసులు కూడా ఎక్కడో వాళ్ళ మనసులో గిల్టీ ఫీల్ అవుతూ ఉంటారు, కానీ బయటకు చెప్పలేరు కదా పాపం, పరిస్థితులు అలాంటివి. ఈ పోలీస్ శాఖ పనితీరు ఎలా ఉందంటే, ఇటీవల కేంద్రం కొన్ని ర్యాంకింగ్స్ ఇచ్చింది దేశం మొత్తం మీద, ఎప్పుడు లేదు. వర్స్ట్ ప్లేస్ లో పోలీస్ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 36వ స్థానానికి పడిపోయి ఫెయిల్ అయిందని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాము. ప్రతి ఒక్కరూ గిల్టీగా ఫీల్ అవ్వాలి. పోలీస్ శాఖకి ఇది అవమానం. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, అదిగోండి మీరు చేసే పని ఏంటంటే రెడ్ బుక్ అనే ఎజెండా పెట్టుకుని రాంబాబు గారిని హింసించడము, అవసరమైతే దగ్గరుండి మీరే మీ టీడీపీ పార్టీ వాళ్ళతో చంపించేటువంటి ప్రయత్నాలు మీరు ఉసిగొలుపుతున్నారు. విడుదల రజనీ గారు ఏదన్నా ప్రోగ్రామ్ చేస్తున్నారంటే ఆవిడని కాన్స్టిట్యున్సీలో తిరగకుండా ఆపడానికి మీరు అనేక కేసులు కడుతున్నారు, దాడులు చేస్తున్నారు. దీనికి మీరు ప్రోత్సహిస్తున్నారు. ఎక్కడ మీరే ఉంటున్నారు. జోగి రమేష్ గారి మీద పెట్రోల్ బాంబులు వేస్తుంటే అక్కడ మీరే ఉంటారు. ఇలాంటి పనులలో మీరు బిజీగా ఉన్నారు. రెడ్ బుక్ మీ ఎజెండా, రెడ్ బుక్ విధానం అమలు చేయకపోతే పాపం మిమ్మల్ని కూడా వీఆర్ లోకి పంపిస్తారనే భయాలు మీకు ఉన్నాయి. కాబట్టి మీరు ఆ పనిలో బిజీగా ఉన్నారు. ఇంకెక్కడ లా అండ్ ఆర్డర్ పట్టించుకుంటారు పాపం. మీకు చెప్పిన వాళ్ళు కూడా రెడ్ బుక్ విధానాన్ని అమలు చేయమన్నారు. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని పక్కన పెట్టమని చెప్పారు. కాబట్టి మీరు బహుశా మీ పని మీ విధానాలు అవి కాదు, చంద్రబాబు నాయుడు గారు అవి చేస్తే ఒప్పుకోరు. కాబట్టి రెడ్ బుక్ విధానాన్ని అమలు చేద్దాం, గుడ్ లుక్స్ లో ఉందామని పోలీసులు ముందుకు వెళ్తా ఉన్నారు. కాబట్టే మీ పోలీస్ శాఖ ఈ రోజు 36వ స్థానానికి ఫెయిల్ స్థానానికి పడిపోయింది. అదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మొదటి ర్యాంకులో పోలీస్ శాఖ ఉంది. లా అండ్ ఆర్డర్ సరైన పద్ధతిలో గాడిలో పెట్టాం. మంచి దిశ యాక్ట్, అలాగే మహిళలకు ఒక ప్రత్యేక పోలీస్ స్టేషన్ తీసుకురావడము, అనేక ఉమెన్ సేఫ్టీ మీద పనిచేయడము, సామాన్యులకు న్యాయం చేయడము, ఏ సామాన్యుడు పోలీస్ స్టేషన్ కు వచ్చినా చక్కగా వాళ్లకు రక్షణ కల్పించడము, ప్రతి ఒక్కరు కూడా ఒక ఫ్రీడమ్ తో ప్రజలు ఉన్నారు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలో ఎంపీలో ఎవరో రికమెండ్ చేసేదాకా సామాన్య ప్రజలు పోలీస్ స్టేషన్లకు వచ్చే పరిస్థితి లేదు. న్యాయం జరుగుతుందన్నటువంటి నమ్మకం అంతా లేదు. కాబట్టి దీన్ని బట్టే ఈ రాష్ట్ర పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలు ప్రజలందరికీ అర్థమవుతా ఉన్నాయి. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము. మీరు అనుకోవచ్చు ఈరోజు రాంబాబు గారు ఇక్కడ ధర్నా చేస్తున్నారంటే రాత్రి నుంచే రాంబాబు గారితో ఎవరెవరు క్లోజ్ గా ఉంటారు, రాంబాబు గారి ధర్నాన్ని ముందుండి ఎవరు లీడ్ చేస్తారని చెప్పి వాళ్ళని ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఒకరొకరిని ఏదో పాత కేసు, ఆ కేసు, ఈ కేసు అని పోలీస్ స్టేషన్లకు పిలుస్తా ఉన్నారు. మీరు గుర్తు పెట్టుకోవాలి, మీరు ఇలాంటి ఎన్ని చేసినా కూడా ఈ నిరాహార దీక్షని, ఈ ధర్నాన్ని మీరు ఆపలేరు. ఇదే కాదు, రాంబాబు గారు చేయబోయే ఏ దేని మీదైనా కూడా ఆయన చేసే పోరాటం అన్యాయం జరిగింది. దీన్ని కూడా
మీరు అడ్డు చెప్పడము, ఆపాలని ప్రయత్నాలు చేయడము ఎంతవరకు న్యాయమో ధర్మమో అని మీ అందరినీ కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఒకటే, రాంబాబు గారు ఏదైతే డిమాండ్ చేస్తా ఉన్నారో, ఆయన మీద వందల మంది ఆయన ఇంటి మీద దాడి చేశారు, వారి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద కేసు కట్టాలి, వాళ్ళని శిక్షించాలి అని రాంబాబు గారు చేస్తున్నటువంటి డిమాండ్ ని ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేయాలి అని చెప్పి ఈ పోలీసులు మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదే ఎవరైతే ఇద్దరు సిఐలు ఎక్స్ మినిస్టర్ గా పనిచేశారో, సీనియర్ ని ఫిజికల్ హెరాస్మెంట్ చేయాలనుకున్నారో వారి మీద కూడా ఇమీడియట్ గా ఈ ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. లేదా ఇలానే మీరు చూస్తూ ఉంటే ఖచ్చితంగా చెప్తా ఉన్నా, ఆ టీడీపీ నాయకులు కూడా ధైర్యం చేసి రాంబాబు గారి ఇంటి మీదకి వచ్చారు కదా, మీరు గుర్తుపెట్టుకోండి, ఇదే గుంటూరు చూస్తుంటది, మీరు గుర్తుపెట్టుకోండి. అలా గవర్నమెంట్ మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వస్తే వచ్చిన రోజు రాంబాబు గారే మీకు గుర్తొస్తా ఉంటారు. రాంబాబు గారు మీద మీరు చేసినటువంటి అన్యాయం ఆ రోజు మీరు రియలైజ్ అవుతారు. రాంబాబు గారు ఎప్పుడెప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడతాడా అని ఆ భయంతో మీరు రోజులు గడపాల్సినటువంటి రోజులు రాంబాబు గారు ఖచ్చితంగా మీకు తీసుకొస్తారు అని మేము ఆశిస్తూ, ఖచ్చితంగా అలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉందని తెలియజేసుకుంటూ, మరొకసారి వారు చేస్తున్నటువంటి ఈ పోరాటానికి ఇంకా ఏదైనా యాజిటేషన్స్ ఉన్నా కూడా మా మద్దతు ఎప్పుడూ ఉంటుందని మరొకసారి మా మద్దతుని ప్రకటిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.